వీక్షకులకు స్వాగతం, నమస్కారం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గతంలో చెత్త మీద చెత్త పన్ను వేసిన డాష్ డాష్ అన్నారు. ఆ రోజు ఏంటా అనుకున్నాం. నాటి పాలన కూడా అలాగే ఉంది. చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త పాలన. నేడు అదే చెత్తను స్వీకరించి వస్తువులు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, అది చెత్త పాలన. ఆ చెత్త మీద పన్ను ఏంటి, చెత్త స్వీకరించి వస్తువులు ఇవ్వడం ఏంటి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఆ చెత్త వస్తువుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. చెత్త మీద పనిచేసిన చెత్త పాలన చూసాం, చెత్తను స్వీకరించి వస్తువులు ఇస్తున్న మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈ రెండింటిని ఎలా విశ్లేషిస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటంటారు? ఇక్కడ గతంలో చూస్తుంటే మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి 2 డస్ట్బిన్లు ఇచ్చారు. ఆ డస్ట్బిన్లు ఖర్చు ఎంత అయిందో తెలియదు, కానీ అవి ఇచ్చినందుకు గాను వీళ్ళకి ప్రతి నెల కూడా చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా కనీ విని ఎరగని రీతిలో మరి ఎవరైనా సరే అభివృద్ధి చేస్తారు, ఎక్కడైనా సరే ఒక మంచి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మరి చెత్త పన్ను వేశాడు. ప్రతి ఒక్కరు 70 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏంటమ్మా ఈ చెత్త పన్ను మేము ఎప్పుడు కూడా చూడలేదు, చెత్తకు కూడా చెత్త తీసుకెళ్ళటానికి పన్ను ఏంటి, చెత్త ముఖ్యమంత్రి అనే పరిస్థితి అప్పట్లో. మరి ఈ రోజున చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే, మీ ఇంట్లో ఉన్న చెత్తని మాకు ఇవ్వండి, మేము దాన్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలనేది ప్రాసెస్ మేము చూస్తాము, ఎక్కడా కూడా చెత్త లేకుండా. అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త డ్రై వెట్ 2 కూడా సపరేట్గా ఇస్తే దానికి తగ్గట్టుగా వాల్యూకి వీళ్ళకి ఏమైనా సరే ప్రొవిజన్స్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చైతన్యం రావటం. అదేవిధంగా ప్లాస్టిక్ వల్ల చాలా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, చాలా అంటే చాలా. దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. పశువులు తిని మరి అవి కూడా పాపం చనిపోవటం జరుగుతుంది. లేకపోతే ఆ పశువులు తిని ఆ పాలు తాగిన వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వటం, రకరకాలవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పచ్చదనం పరిశుభ్రతని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 90sలోనే మరి ఏ విధంగా మనం చూసాం. ఎంత క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి అప్పట్లో మొక్కలు నాటడం కానివ్వండి, లేకపోతే ఎప్పటికప్పుడే ప్రతి శనివారం స్కూల్స్లో కూడా పిల్లల చేత ఆ మొక్కలు నాటే కార్యక్రమం. మరి ఇప్పుడు నో బ్యాగ్ డే అంటే ఈ రోజున ఏదో నో బ్యాగ్ డే అంటున్నారు. ఆ రోజు బ్యాగ్ తీసుకొని వెళ్ళినా కూడా ఎవరు చదువుకునే పరిస్థితి లేదు. చక్కగా ఈ మొక్కలు నాటడం, లేకపోతే అక్కడ గార్డెన్ క్లీన్ చేయటం, ఆ మొక్కలన్నీ కూడా కట్ చేయటం, చక్కగా నీట్గా ఒక మంచి గ్రీనరీ ప్రోగ్రాం ఆ రోజు జరిగేది. కానీ ఈ రోజున చూస్తుంటే మళ్ళీ అదే ఆ కార్యక్రమం మళ్ళీ ఈ రోజున మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎక్కడైనా సరే ఎవరింట్లో కూడా చెత్త లేకుండా. ఆ గతంలో ఏంటి, మనం చెత్త ఇచ్చి కూడా డబ్బులు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడేంటి, చెత్త ఇచ్చి వాళ్ళు మనకు ఏ వస్తువులు కావాలో దాన్ని వాల్యుయేషన్ ఎంత చూసి చక్కగా ఇదిగో ఇది ఇంత ఖరీదు చేస్తుంది, దాన్ని ప్రాసెసింగ్ చేస్తే మాకు ఇంత లాభం ఉండి దాంట్లో మీకు ఎంత ఇస్తున్నామని వీళ్ళకు ఒక ప్రోత్సాహం. నిజంగా చాలా గొప్ప ఆలోచన. దాన్ని ముందుగా మీరు అన్నట్టు చాలా వినూత్నమైన ఆలోచన ఇది. అవునవునవును. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తను కూడా జాగ్రత్త చేసి ఆ బళ్ళకిచ్చే కార్యక్రమం అద్భుతమైన ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని అందరం కోరుకుంటూ రాష్ట్రం అంతా ఈ ప్రాజెక్టుని చేపట్టాలని చెప్పి ఆశిద్దాం. అవునండి, ఇది ప్రతి ఒక్కరు ఈ రోజున గుంటూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. అవును, పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇంతింతై వటు వింతై అన్నట్లుగా ఈ కార్యక్రమం ఏదైనా ఒక మంచికి శ్రీకారం చుడితే ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళుతుంది, దినదిన ప్రవర్ధమానం ఎలా పుంజుకుంటుందంటే ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా చెత్తే. ఎవరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. కానీ వాళ్ళ మనసు గెలుచుకోవాలి. ఏ విధంగా, మరి మీ ఇంట్లో ఉన్న చెత్తనివ్వండి, మరి మీకు కావాల్సిన వస్తువులు పట్టుకెళ్ళందంటే చాలా ప్రతి ఒక్కరికి ఒక ఆశ, లేకపోతే ఒక కొత్త ఆలోచనకి వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఉండిద్ది ఎవరికైనా. ఈ రోజున హెయిర్ లాస్ అవుతుందండి, ఆ హెయిర్ అంతా దాచుకుంటున్నారు. ఎందుకు దాస్తున్నారు, డస్ట్బిన్లో వేయకుండా అంటే ఏదో ఒక వస్తువు దానికి అక్కడ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఈ చెత్త అనే కార్యక్రమం కూడా చాలా నిజంగా వీళ్ళు ఇక్కడే ముందుగానే ఆ తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా స్టోర్ చేయటం, ఆ వ్యాన్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు దాన్ని వెయిట్ చూసి ఏ విధంగా వీళ్ళకి ఏ వస్తువు వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ బండ్లు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది నిజంగా. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి
ముందు ముందు తరాలకి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఇంకా గొప్పగా ఆలోచించే విధంగా తీసుకువెళతాయి. అదేవిధంగా స్త్రీలు కానివ్వండి, మరి పిల్లలు కానివ్వండి, ఈ డస్ట్బిన్ యూజ్ చేయటం, చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే చెత్త ఒక చోట వేసినప్పుడు అక్కడ దోమలు, ఈగలు, దానివల్ల కలరా రావచ్చు, అదేవిధంగా టైఫాయిడ్ రావచ్చు, మరి మలేరియా రావచ్చు. ఇవన్నీ కూడా దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇలాంటివి డిసీజెస్ అన్నీ కూడా అంటే సిక్ అయిపోతాడు మనిషి. ముఖ్యంగా ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. దానివల్ల మీకు ఒక చిన్న ఆశ, ఇదిగో ఈ చెత్తని జాగ్రత్త చేస్తే దానికి ఏదైనా సరే మీకు కొన్ని వస్తువులు ఇస్తున్నాం అన్నప్పుడు ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ లేని మనిషి ఉండడు. ఆశ లేకపోతే మనిషి జీవితానికి అర్థమే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆశలోంచి వచ్చిన ఈ ఆలోచన ఒక ఆశయంగా మారుతుంది అంటే చాలా గొప్పగా ఉంది. చాలామంది కూడా ఈ రోజున చూస్తున్నాం, అందరూ ఆ చెత్తను తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాలని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. వినూత్నం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ వాహనానికి కూడా మంచి పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పేరు స్వచ్ఛ రథం. చెత్త పాలనలో చెత్త మీద పన్ను వేయడాన్ని నిరసిస్తూ ఆనాడు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అనేక రోగాల బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో వినూత్నమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన చెత్తను స్వీకరించి ఆ చెత్తకు బదులు ప్రొవిజన్స్ ఇవ్వటం మంచి అద్భుతమైన ఆలోచన. దీనివల్ల అంటురోగాలు ప్రబలకుండా ఈగలు దోమలను నివారిస్తూ ముందుకు సాగే మంచి ప్రభుత్వంలోని మంచి పనులు. ఈ ఏదైతే ఈ తిరుబండారాలు కానివ్వండి, వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా అక్కడ వేయటం వల్ల కుక్కలు వస్తున్నాయి. ఆ కుక్కలు రావటం వల్ల పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి అవి. దీన్ని కూడా నిర్మూలించవచ్చు దీని ద్వారా ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నపిల్లలు ఒంటరిగా ఏదన్నా షాప్కి వెళ్ళాలన్నా, లేకపోతే మహిళలు మార్నింగ్ టైము ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సీనియర్ సిటిజన్స్ కూడా వాకింగ్ చేయాలన్నా ఆ కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేయటం వల్ల కూడా ఈ కుక్కలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా అవి కూడా మనం లేకుండా చేసుకోవడానికి మంచి ఆలోచన ఇది. స్వచ్ఛరథం ప్రవేశపెట్టి చెత్తను స్వీకరించి వస్తువులను ఇస్తూ అనేక ఇబ్బందుల నుండి ప్రజల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మంచి ప్రభుత్వంలో మంచి ఆలోచన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా విస్తరించాలని కోరుకుంటున్న శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.